Amen. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలమున ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మేము దారకొండలో ఉన్నాం. రాత్రి వేళ మీటింగ్ కూడా చాలా బాగా జరిగింది. నిన్న పరిచర్య అద్భుతంగా జరిగింది. ఎన్నో ప్రాంతాలు తెలుగు ఒరియా ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల తెలుగు ట్రాన్స్లేషన్, ఒరియా ట్రాన్స్లేషన్ ఉంది. అద్భుతంగా ఈ ప్రాంతాల్లో పరిచర్య జరిగింది. చాలా గ్రామాలు తిరిగాం. ఎంత సంతోషం అంటే నిన్న పట్టరాని సంతోషముతో పరిచర్య చేయడానికి ప్రభు ఎంతో కృప చూపారు. రాత్రి వేళ మీటింగ్ కూడా చాలా బాగా జరిగింది. అనేకులుగా చేరి వచ్చారు. ప్రభు కృపను బట్టి ప్రభు మహిమపరచబడ్డారు. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన ఫలితమే ప్రభు కార్యాలు జరగడానికి ప్రభు కృప చూపారు. మరలా ఈ దినాన అనేక ప్రదేశాలు వెళ్ళవలసి ఉన్నది. మేము ఇక్కడి నుంచి దాదాపు 50 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. పరిచర్య చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ నుండి మందిర ప్రతిష్ట కూడా ఒకటి ఉంది. ఆ పరిచర్య కూడా చూసుకొని పరిచర్య జరిగించుకుంటూ మళ్ళా రావాలి. ఆ విషయంలో మీరందరూ ప్రార్థించండి. నేను ఒక చిన్న ప్రార్థన అంశమును మీ ముందు పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాను. చాలా క్లుప్తంగా తెలిసిన విషయంలో నుండి తెలుసుకోవలసిన విషయం. ఇదేమిటి తెలిసిన విషయములో నుండి తెలుసుకోవలసిన విషయం ఏమిటి అన్నట్టుగా ఉంది కదా మీ ఆలోచన. అవును, తెలిసిన సంగతిలో నుండి తెలుసుకోవలసిన విషయం తేటగా మీకు అందించాలని ఆలోచన చేస్తున్నాను. దైవ గ్రంథంలో నుండి లూకా వ్రాసిన సువార్త 16వ అధ్యాయం. లూకా వ్రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుకుందాం. 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాన్ని కేకలు వేసి చెప్పాను. 28వ వచనం. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవన్నని నిన్ను వేడుకొనుచున్నాను. 30వ వచనం. అతడు తండ్రివైన అబ్రహాము, అలాగు అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల మారు మనసు పొందుదరని చెప్పాను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, మీ గణనామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవైనందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ కార్యములనన్నింటిని బట్టి మిమ్మును కొనియాడుచూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, సమస్తమునకు ఆది సంభూతుడా, సర్వాధికారి, జీవాధిపతి అయిన మా దేవ, మీ గణనామానికి స్తోత్రం. చదవబడిన లేఖనంలో నుండి తేటగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని కోరుచు యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినులమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచనం మనందరికీ తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కనబడుతున్నారు.
ఒక వ్యక్తి ధనవంతుడు, ఒక వ్యక్తి దరిద్రుడు. అయితే విచారం ఏంటంటే ఇద్దరు చనిపోయారు. భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు చాలా లగ్జరీ లైఫ్ అనుభవించాడు. లాజరు చాలా బీదరికం చాలా అనుభవించాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే ఈ దారిద్ర్యమును అనుభవించినటువంటి వ్యక్తి ఓ ఉన్నత స్థలానికి వెళ్ళాడు. ధనాన్ని, సుఖాన్ని, భోగాన్ని అనుభవించిన వ్యక్తి పాతాళానికి వెళ్ళాడు. అయితే పాతాళానికి వెళ్ళిన ఈ పెద్ద మనిషి, ఈ ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన ఏమని చేస్తున్నాడో మనము ఆలోచన చేస్తే 23వ వచనంలో, పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో ఏతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈ ధనవంతుడు పాతాళములో బాధపడుచు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడండి? ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా. అసలు ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన ప్రభువుకు చేయాలి. కానీ ఎవరికి చేస్తున్నాడు? అబ్రహాముకు చేస్తున్నాడు. ఈవేళ చాలా మంది ప్రార్థన చేస్తారు, మనుషులకు ప్రార్థన చేస్తారు గాని ప్రభువుకు ప్రార్థన చేయరు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నామంటారు గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయరు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయడం అది క్షేమం. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట, ప్రార్థించాల్సిన దేవునికి ప్రార్థించకుండా ప్రార్థించకూడని మానవునికి ప్రార్థన చేసిన ధనవంతుడు. చాలా మంది సంగతులు మనుషులకు చెప్పుకుంటారు తప్ప దేవునికి చెప్పుకునే వాళ్ళు ఉండరు. నిజమా కాదా? మనుషులకు చెప్పుకుంటా ఉంటారు. ఈ మనుషులకు చెప్పుకుంటే ఈ మనుషులు చులకనగా చూడడం, వ్యంగ్యంగా చూడడం, వేలాకోలంగా చూడడం, తక్కువగా చూడడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవునా? కనుక మనం మనుషులకు ప్రార్థన చేయకూడదు. ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఇది నెంబర్ 1. అబ్రహాముకు ప్రార్థన చేస్తే ఫలితం దొరికిందా? దొరకలే. కేకలు వేయుచున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు, దొరకలే. అంతేకాకుండా ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడండి? పాతాళానికి వెళ్ళి అగ్ని జ్వాలలో వేస్తూ అప్పుడు అడుగుతా ఉన్నాడు. మీరు గమనించాలి, ప్రార్థించాల్సిన స్థలములో నుండి ప్రార్థించాలి గాని ప్రార్థించకూడని స్థలానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడా? ప్రార్థించాల్సిన దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థించవలసిన
స్థలములో ప్రార్థన చేయాలి. ప్రార్థించవలసిన సమయం పాతాళమా, భూమి మీద అప్పుడే ప్రార్థన చేయాలి. కనుక వెళ్ళగూడని స్థలానికి వెళ్ళాక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడా? వినడు. చూడండి 3వది 28వ వచనం. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకైన తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఏమండి, ఇతనికి దిక్కు లేదు, ఇంకొకరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇతనికి ఏం లేదు, రక్షణ లేదు, ఇతనికి క్షేమము లేదు, ఇతనికి భద్రత లేదు, ఇతనికి చక్కని పొజిషన్లో లేడు, కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు కూడా చాలా మంది తమ మట్టుకు తాము రక్షించుకొనకుండా ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కాదా? మీరు త్వరగా చెప్పండి, అవునా కాదా? తమ్మును తాము రక్షించుకోలేకుండా ఇతరులను రక్షించగలరా? ఇది కూడా చూడండి ఎంత రాంగ్. కనుక ప్రార్థించవలసిన ప్రార్థన ఎప్పుడండి? భూమి మీద ఉన్నప్పుడే తండ్రి అయిన దేవునికి తన కొరకు ప్రార్థన చేసుకోవాలి. 5 సహోదరులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ప్రార్థన వింటాడా? ఇక మరొక విషయము మనం ఆలోచన చేస్తే 26వ వచనం, అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు అని ఆయన చెప్పగానే ఆయన చేసిన ప్రార్థన వ్రాయబడిన మాట 24, 25 వచనాలు. ప్రార్థించవలసిన సమయములో ప్రార్థన చేయడం లేదు. ప్రార్థించవలసిన సమయములో ప్రార్థన చేయటం లేదు. సమయమంతా పోయాక ఇప్పుడు ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కనుక మనము సమయం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే కుదరదు. దేవుడు మానవునికి సర్టన్ పీరియడ్ ఇస్తాడు. ఆ పీరియడ్ ఇచ్చినప్పుడు, ఆ సమయం ఇచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థించవలసిన దేవునికి ప్రార్థన చేయలేదు, ప్రార్థించవలసిన స్థలములో ప్రార్థన చేయలేదు, ప్రార్థించాల్సిన సమయములో ప్రార్థన చేయలేదు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుంటారా? ప్రార్థించవలసిన దేవునికి ప్రార్థన చేయలే, మరి ఎవరికి చేశాడు? అబ్రహాముకు చేశాడు. ప్రార్థించవలసిన స్థలములో ప్రార్థన చేయలే, ఎక్కడ చేశాడు? పాతాళములో చేశాడు. ప్రార్థించాల్సిన సమయములో ప్రార్థన చేయలే, ప్రాణం పోయింది, ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండానికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు అతడు చేసిన 4 ప్రార్థనలు ఒక్కటన్నా విన్నాడా దేవుడు? ఒక్కటన్నా విన్నాడా? ఎందుకని? వ్యక్తులకు చేశాడు, వినలేదు. సమయం ఉన్నప్పుడు చేయలేదు, అందుకు వినలేదు. స్థలము భూమి మీద ఉన్నప్పుడు చేయాల్సింది, అప్పుడు చేయలేదు. తన కొరకు తాను చేయలేదు, ఇతరుల కొరకు చేసి, అందువల్ల ప్రార్థనకు ఫలితము రాదు. ఈరోజు చాలా మంది ప్రార్థనకు ఫలితం రాకపోవడానికి ఇవి కారణాలు. కనుక ప్రియులారా, ఎప్పుడు ప్రార్థన చేయాలి? భూమి మీద ఉన్నప్పుడే.
ఎవరికి ప్రార్థన చేయాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి. ఏ సమయంలో చేయాలి? దేవుడిచ్చిన సమయం భూమి మీద ఉన్నప్పుడే. ఎవరి కొరకు చేయాలి? మొదట తన కొరకు, ఆ తరువాత ఇతరుల కొరకు చేయాలి. మరి మన ప్రార్థన కూడా ఆలకించాలా వద్దా? ఆలకించాలంటే మనము ఎలా చేయాలో చెప్పాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము. పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉన్న ఎడల అట్టివాని మనవి దేవుడు ఆలకించును అన్నాడు. అట్టివాని మనవి దేవుడు ఆలకిస్తాడు. ఎవడైనను దేవభక్తుడై ఉన్న ఎడల అట్టివాని మనవి దేవుడు ఆలకిస్తాడు. ఏమండి, పాపం చేస్తూ ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థన ఆలకించడండి. పాపము అది క్రియల రూపంలో కావచ్చు, తలంపుల రూపంలో కావచ్చు, ఆలోచన రూపంలో కావచ్చు కదా. పాపం అనేది రకరకాలుగా చేస్తా ఉంటాడు మానవుడు. కనుక అలా పాపం చేస్తూ ప్రార్థన చేస్తే పాపము లేని వాని ప్రార్థన, పాపము లేని వాని ప్రార్థన దేవుడు వింటాడు. ఎవడైనను దేవభక్తుడై ఉన్న ఎడల అట్టివాని మనవి దేవుడు ఆలకిస్తాడు. దేవభక్తునిగా మారకుండా, భక్తురాలుగా మారకుండా లోపలేమో ఏదో పెట్టుకొని పైకి నటన చేస్తే అట్టి వారి ప్రార్థన దేవుడు వింటాడా అండి? వింటాడా? వినడు. ఎవడైనను దేవభక్తుడై ఉన్న ఎడల అట్టివాని మనవి దేవుడు ఆలకిస్తాడు. మీ మట్టుకు మీరే ఆలోచన చేయండి. మీ పిల్లలు ఉన్నారు, ఓ ఇద్దరో ముగ్గురో ఉన్నారు. వారు ఏదో అడుగుతా ఉంటారు మిమ్మల్ని. ఏమండి, మీ మాట విని మీరు చెప్పినట్లు చేసేవారి కోరిక మీరు తీరుస్తారా? లేక మీరు చెప్పిన మాట వినకుండా మీరంటే భయము లెక్క లేనితనంగా జీవిస్తుంటే వారికి ఇవ్వాలనుకుంటారా? మనమే ఇలాగుంటాం కదండి. మన మాట వినే వాళ్లకు మనం ఏదన్నా చేయాలని అనుకుంటాం. మన పిల్లలే మాట వినకపోతే వారికి ఏది చేయాలని అనిపించదు. మనమే ఇలాగుంటే మరి ఇక ఆయన ఆలోచన చేయండి. కాబట్టి పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉన్న ఎడల అట్టి వాని మనవి దేవుడు ఆలకిస్తాడు, ఆలకిస్తాడు. ఆలోచన చేయండి. దేవునికి మహిమకరంగా జీవించుటకు ప్రయత్నం చేయాలని అని ప్రభు అయిన దేవుని పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. నాకు బాగా ఇష్టమైన ఒక వచనం చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మనము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేస్తే ప్రియులారా, ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేస్తే మనమేది అడిగినను దేవుడు ఆ మనవి ఆలకిస్తాడు అన్నాడు. అవునండి. కనుక గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడే గాని ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. మనుషులను సంతోష పెట్టాలని ఏదో ఆలోచనతో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నో, అట్లా చేయకూడదు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసి మనం ఏది అడిగినా మన మనవి దేవుడు ఆలకిస్తాడు. అవునండి.
ఆ వచనంలో అదే ఉందా? ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేయాలి. చేద్దామంటారా? ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేయకుండా ఆయన నుండి మనము ఏది ఆశించినా అది మనము పొందుకోలేము అని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవికతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో తేటగా వ్రాయబడిన మాటలు ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకుందాం. మరి ఇక నుండైనా ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసి మనము అడిగే ప్రతీదీ పొందుకుందాం. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయలేదు ధనవంతుడు. అందుకే ఆయన మనవి ఆలకించలేదు. పాపముతోనే ఉండి ప్రార్థన చేశాడు. అయినా చేయాల్సిన సమయములో, చేయాల్సిన స్థలములో, చేయాల్సిన దేవునికి చేయలేదు. అందుకు అతని ప్రార్థన ఆలకించలేదు. మరి మన ప్రార్థన ఆయన ఆలకించాలి అనంటే ఖచ్చితంగా మనం ఎలాగుండి ప్రార్థించాలో చెప్పాడు. అలాగున ఉండి మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, ఎంతో ప్రేమించిన దేవుడవు, కృపతో జ్ఞాపకం చేసుకున్న దేవుడవు. మా ప్రభువా, ప్రార్థనకు జవాబు రావాలి అనంటే మేము ఎలా ప్రార్థన చేయాలో తేటగా చెప్పారు. మా ప్రభువా, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి అని చెప్పారు. నిజమే, మేమేదడిగినా మా మనవి ఆలకిస్తారనే ధైర్యం మాకున్నది. ఎందుకంటే మీ చిత్తానుసారంగా మేము జీవించి మేమడిగినప్పుడు మాకు అనుగ్రహింప చేసే దేవుడవైనందుకు స్తోత్రములు చెల్లిస్తూ, ఈరోజు మీరు మాకు నేర్పిన గొప్ప పాఠాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుచు, మా ప్రభువు మా రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతికులాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,